హాయ్ హలో గైస్, ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? ఎక్కడికి లేదండి, దర్గాకి. ఏమో సోషల్ మీడియాలో చాలా అంటే చాలా వీడియోస్లో చూపిస్తున్నారు రొట్టెల పండగకి అన్నీ రెడీ చేసేసారు అని. సో ఆ వీడియోస్ చూడడం జరిగింది. సరే మనము ఒక లుక్ ఇద్దామని వచ్చామన్నమాట. కానీ నాకు ఇక్కడ ఏమీ న్యూగా అనిపించలేదు. ఎక్కడైతే అంటే ఫస్ట్ ఎలా ఉండిందో అలాగే ఉంది. ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి. ఏం క్లీనింగ్ కూడా ఏం జరగలేదు. సో ఫస్ట్ దర్గాలోకి వెళ్ళకుండా మాత్రం మనం అక్కడికి వెళ్ళాం కదా. సో దర్గాలోకి వెళ్ళేసి వద్దామని మేము దర్గాలోకి ఎంటర్ అయ్యాము. దర్గాలోకి ఎంటర్ అయిన తర్వాత వన్స్ మనకి మైండ్ ఎలా ఉంటుందంటే అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒక 5 to 10 minutes మనం అక్కడ కూర్చున్నాము అంటే మన మైండ్ మొత్తం ఏ వేలో ఉంటుందంటే ప్రశాంత వేలో ఉంటుందన్నమాట. మనం అన్నీ మర్చిపోతాము. మనం దర్గాలో ఉన్నామని ఆ మూడు మాత్రమే గుర్తుంటుంది. సో కాసేపు ఇక్కడ ఉండి వెళ్దామని చెప్పి ఇంకా మొత్తం ఒక రౌండ్ వేయడం జరిగింది. ఇంకా మనమైతే కాసేపు కూర్చొని ఒక టైం స్పెండ్ చేసాము. అలాగే నాకైతే బ్యాక్గ్రౌండ్లో ఏం క్లీనింగ్ జరిగినట్టు కానీ న్యూగా ఏం అనిపించలేదు. సో ఆ లాల్ దర్గా నుంచి మనం ఇక్కడికి వచ్చామన్నమాట. సో ఇక్కడైతే జనాభా కూడా ఏం లేరండి ఎక్కువ మంది. అంటే రొట్టెల పండుగ స్టార్ట్ అవుతుందంటే ఎక్కడి నుంచో జనాలు వస్తారు. కాకపోతే అలాగా నాకేం అనిపించలేదన్నమాట. అండ్ క్లీనింగ్ అయితే అస్సలు ఏం జరగలేదు. ఎక్కడ చెత్త అక్కడే ఉంది. ఎక్కడ ఉండాల్సినవి డర్టీ ఇవి అన్నీ అక్కడే ఉన్నాయి. ఇంకా వర్క్స్ కూడా అంటారా, చిన్నవి మాత్రమే స్టార్ట్ చేస్తున్నారు. కొన్ని చోట్ల మాత్రమే జరుగుతుంది క్లీనింగ్ కానీ, లేదా చిన్న వర్క్స్ అలా జరుగుతుందన్నమాట. సో ఇక్కడ కాసేపు కూర్చొని టైం స్పెండ్ చేద్దామని కొన్ని స్నాక్స్ అయితే తీసుకొని కూర్చోవడం జరిగింది. అలాగే ఈ చిన్న వర్క్స్ మాత్రమే స్టార్ట్ చేశారు. అక్కడక్కడ చేస్తూ ఉన్నారు. అండ్ సన్సెట్ చూడండి, ఆ రోజు మాత్రం ఎంత ముద్దుగా ఉందంటే అంత ముద్దుగా ఉంది. చాలా అందంగా కూడా అన్నమాట. సో కాసేపు అయితే కూర్చున్నాము. ఇంకా రిమైనింగ్ ఇక్కడ చూస్తే కొన్ని చోట్ల మాత్రమే జరుగుతున్నాయి. ఈ కాకులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదండి. ఒక్కసారిగా ఎన్నెన్నో కాకులు వచ్చేసాయి కావుమంటూ. అండ్ క్లీనింగ్ ప్లస్ అంటారు కదా షెడ్స్ వేయడం, అవి అయితే కొన్ని చోట జరుగుతుందన్నమాట. సో మీకు గనక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ వీలైతే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.